ఓం శ్రీ మాత్రే నమః. మే 12వ తేదీ ఆదివారం నుంచి మే 18వ తేదీ శనివారం వరకు ఈ వారంలో ఏ రాశి వారికి ఎలా ఉండబోతోంది, ఏ రాశి వారికి అదృష్టం కలిసి రాబోతోంది, ఏ రాశి వారికి మంచి ఫలితాలు అందబోతున్నాయి, ఏ రాశి వారు ఎలాంటి పరిహారాలు చేస్తే మంచి ఫలితాలు పొందుతారు అనే విషయాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మేషరాశి. ఈ వారం మేషరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో ఈ వారం మేషరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ వారం ఆశాజనకంగా ఉంటుంది. కష్టం ఫలిస్తుంది. ఆందోళన తగ్గి కుదుట పడతారు. ఆహ్వానం అందుకుంటారు. ఖర్చులు విపరీతం. ధనానికి ఇబ్బంది ఉండదు. ఊహించిన ఖర్చులే ఉంటాయి. ఓర్పుతో పనులు పూర్తి చేస్తారు. సంప్రదింపులు ఫలిస్తాయి. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. పరిచయం లేని వారితో జాగ్రత్త. ఆర్థిక విషయాలు వెల్లడించవద్దు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. పరిచయాలు బలపడతాయి. సంతానం చదువులపై దృష్టి పెడతారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. కొత్త విషయాలను తెలుసుకుంటారు. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. అధికారులకు పని భారం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. బెట్టింగ్ల జోలికి పోవద్దు. ప్రయాణంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. వారం మధ్యలో శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. స్థిర చరాస్తుల విషయమై కొత్త కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. హోటల్, తినుబండారాలు, క్యాటరింగ్ పని వాళ్లకు సంతృప్తికరంగా ఉంటుంది. అందరితో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. మీ పథకాలు, ఆలోచనలు నిదానంగా కార్యరూపం దాలుస్తాయి. వారం చివర్లో నూతన ఉత్సాహంతో పనులు చక్కదిద్దుతారు. మీ ఖ్యాతి మరింత విస్తరిస్తుంది. మీ మాటే చెల్లుబాటు అవుతుంది. ముఖ్య నిర్ణయాలలో సోదరుల సలహాలను స్వీకరిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. ఆలయాలను సందర్శిస్తారు. వ్యాపార లావాదేవీలు ఊపందుకుంటాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. కళారంగం వారి ఆశలు నెరవేరుతాయి. మేషరాశి వారి ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం శ్రీకృష్ణ స్తోత్రాలు పఠించండి. మేషరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియచేయండి. వృషభ రాశి. ఈ వారం వృషభ రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారు ఈ వారం మొదట్లో అప్రమత్తంగా ఉండాలి. కొత్త సమస్యలు తలెత్తుతాయి. ఖర్చులు అధికం. రాబడిపై దృష్టి పెడతారు. సన్నిహితుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. పనులు హడావిడిగా సాగుతాయి. ముఖ్యమైన పత్రాలు సమయానికి కనిపించవు. స్థిమితంగా ఉండేందుకు ప్రయత్నించండి. మీ ఆసక్తతను కుటుంబీకులు అర్థం చేసుకుంటారు. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. ఆశావహ దృక్పథంతో ప్రయత్నాలు సాగించండి. త్వరలో శుభవార్తలు వింటారు. సంతానం పై చదువులను వారి ఇష్టానికే వదిలివేయండి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలు భర్తీ చేసుకుంటారు. చిరు వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. కొత్త ప్రదేశాలను సందర్శిస్తారు. పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. వారం మధ్యలో ఏసీ, ఇన్వర్టర్, ఎలక్ట్రానిక్ రంగాల వారికి పురోభివృద్ధి. మత్స్య, కోళ్ల వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. కాంట్రాక్టర్లకు రావాల్సిన ధనం అందడంతో నిర్మాణ పనులు వేగవంతమవుతాయి. మీ ఉన్నతిని చాటుకోవడం కోసం ధన వ్యయం చేస్తారు. వారం చివరిలో కొత్త పనులు అనుకున్న రీతిలో పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. మిత్రుల చేయుతతో ముందుకు సాగుతారు. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగాలలో చిక్కులు అధిగమించి సత్తా చాటుకుంటారు. విద్యార్థులు లక్ష్యాల సాధనలో విజయం సాధిస్తారు. రాజకీయ వర్గాలకు విశేష ఆదరణ లభిస్తుంది. వృషభ రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం ఆంజనేయ దండకం పఠించండి. వృషభ రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మిథున రాశి. ఈ వారం మిథున రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ వారం మొదట్లో ఓర్పు, ఏకాగ్రత ప్రధానం. పంతాలకు పోవద్దు. లౌక్యంగా పనులు చక్కబెట్టుకోవాలి. ఖర్చులు అదుపులో ఉండవు. సాయం చేసేందుకు ఆయన వారే సందేహిస్తారు. అవసరాలు అతి కష్టం మీద తీరుతాయి. ముఖ్యుల సందర్శన వీలు కాదు. ఆప్తుల కలయికతో కుదుట పడతారు. ఒక ఆహ్వానం ఆలోచింపచేస్తుంది. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి అవకాశం ఇవ్వవద్దు. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. కొన్ని విషయాలపై ఆసక్తి కలుగుతుంది. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. సహోద్యోగులతో వేడుకల్లో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.
సరుకు నిల్వలో జాగ్రత్త. విద్యార్థులకు అత్యుత్సాహం తగదు. వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటారు. వారం మధ్యలో వస్త్రం, బంగారం, వెండి, లోహ వ్యాపార అభివృద్ధి కానవచ్చిన పనివాళ్లతో చికాకులు తప్పవు. రాజకీయాల్లో వారికి కార్యకర్తల వల్ల సమస్యలు తలెత్తుతాయి. కుటుంబీకుల ఆరోగ్యంలో మెలకువ వహించండి. ప్రేమికుల మధ్య విభేదాలు తలెత్తుతాయి. స్త్రీలకు ఆరోగ్య విషయంలో ఊహించని సమస్యలు తలెత్తుతాయి. వారం చివర్లో ఆర్థిక లావాదేవీలు ఉత్సాహాన్నిస్తాయి. ఎటువంటి పని ప్రారంభించినా విజయవంతంగా పూర్తి చేస్తారు. మీలోని ఆత్మవిశ్వాసమే విజయాల వైపు నడిపిస్తుంది. ఆప్తుల నుంచి శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని బాకీలు సైతం వసూలవుతాయి. వ్యాపారాలలో మరింతగా లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి. విద్యార్థులకు సంతోషకరమైన వార్తలు వింటారు. కళారంగం వారు అవకాశాలను అప్రయత్నంగా దక్కించుకుంటారు. మిథున రాశి వారు ఈ వారం శుభ ఫలితాల కోసం విష్ణు సహస్రనామాలను పఠించండి. మిథున రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కర్కాటక రాశి. ఈ వారం కర్కాటక రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో నిర్విఘ్నంగా పనులు పూర్తవుతాయి. బంధుత్వాలు బలపడతాయి. సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు. గృహం సందడిగా ఉంటుంది. ఆందోళన తొలగి కుదిరపడతారు. నగదు, ఆభరణాలు జాగ్రత్త. బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు. వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. అవాంతరాలు ఎదురవుతాయి. పట్టుదలతో ముందుకు సాగండి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. మీ సలహా ఎదుటివారికి అనుకూలిస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త. సంతానం దూకుడును అదుపు చేయండి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వ్యాపార అభివృద్ధి ఉంటుంది. హోల్సేల్ వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. వృత్తుల వారికి సామాన్యం. స్టాక్ మార్కెట్ రంగాల వారికి ఆశాజనకం. షేర్ల క్రయ విక్రయాలకు అనుకూలం. వారం మధ్యలో రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి ఒక ప్రకటన సంతోషం కలిగిస్తుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. స్థిరాస్తి లేక విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. దూర ప్రాంతాల నుంచి ఆహ్వానాలను అందుకుంటారు. రుణాలు, పెట్టుబడులు సకాలంలో అందుతాయి. వారం చివర్లో ఆర్థిక పరిస్థితి మొదట్లో కొంత నిరాశ కలిగించిన క్రమేపీ మెరుగుపడుతుంది. పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు వింటారు. వస్తు లాభాలు పొందుతారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక ప్రకటన నిరుద్యోగులను ఆకట్టుకుంటుంది. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో ఒడిదుడుకులు, చికాకులు తొలగుతాయి. ఉద్యోగాలలో అనూహ్యమైన మార్పులు జరగవచ్చు. అందరిలోనూ సమర్థతను నిరూపించుకుంటారు. పారిశ్రామిక వర్గాలకు సంతోషకరమైన సమాచారం అందుతుంది. కర్కాటక రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి. కర్కాటక రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. సింహరాశి. ఈ వారం సింహరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో ఆదాయానికి తగినట్లు ఖర్చులు ఉంటాయి. వాగ్దాటితో రాణిస్తారు. అవకాశాలు కలిసి వస్తాయి. సమర్థతకు మంచి గుర్తింపు లభిస్తుంది. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. అప్రమత్తంగా ఉండాలి. సందేశాలను విశ్వసించవద్దు. ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. గృహ మార్పు కలిసి వస్తుంది. వేడుకల్లో పాల్గొంటారు. మీ రాక అయిన వారికి సంతృప్తినిస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలు వస్తాయి. స్థిరాస్తి కొనుగోలు దిశగా యత్నాలు సాగిస్తారు. చెల్లింపుల్లో మెలకువ వహించండి. వృత్తి, ఉద్యోగ బాధ్యతల్లో మార్పులు ఉంటాయి. అధికారులకు పనిభారం. విశ్రాంతి లోపం. వ్యాపారాలు పురోగతిలో సాగుతాయి. కొనుగోలుదారులను ఆకట్టుకుంటారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ప్రముఖులకు వీడ్కోలు పలుకుతారు. వారం మధ్యలో చేతి వృత్తి వ్యాపారాల్లో మార్పులు కానవస్తాయి. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిది కాదని గమనించండి. ఆలయాలను సందర్శిస్తారు. క్రయ విక్రయాలు ఊపందుకుంటాయి. ఏ విషయమైనా పూర్తిగా తెలుసుకోకుండా నిర్ధారణకు రావడం మంచిది కాదు. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. వారం చివర్లో వ్యవహారాలలో ఆటంకాలను అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి కాస్త నయమనిపిస్తుంది. రుణ భారాలు తగ్గే అవకాశం ఉంది. బంధువులు, మిత్రుల సహాయంతో వివాదాల నుంచి బయటపడతారు. తీర్థయాత్రలు చేస్తారు. నిరుద్యోగులు, విద్యార్థులు ఒక ప్రకటనకు సంతోషం వ్యక్తం చేస్తారు. పలుకుబడి కలిగిన వారు మీకు మరింత చేయూతనిస్తారు. వ్యాపారాలలో అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది. సింహరాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం ఆంజనేయ దండకం పఠించండి. సింహరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కన్యా రాశి. ఈ వారం కన్యా రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ అశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం.
ఈ రాశి వారు వారం మొదట్లో కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. కొత్త ప్రయత్నాలు ప్రారంభిస్తారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ తగదు. ఆశావహ దృక్పథంతో మెలగండి. పోగొట్టుకున్న పత్రాలను సంపాదిస్తారు. ఒక ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. పరిచయాలు బలపడతాయి. ఖర్చులు అధికం. ప్రయోజనకరం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పత్రాలు రసీదులు జాగ్రత్త. సంతానం విజయం ఉత్సాహాన్ని ఇస్తుంది. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. ఆత్మీయుల రాకతో కుదుటపడతారు. వ్యాపార అభివృద్ధికి మరింత శ్రమించాలి. ఉపాధ్యాయులకు ఒత్తిడి శ్రమ అధికం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి. ప్రయాణాల్లో ఇబ్బందులను ఎదుర్కొంటారు. వారం మధ్యలో ఓ చిన్న విహారయాత్రను చేస్తారు. కంప్యూటర్ రంగాల వారికి పురోభివృద్ధి ఉంటుంది. ఆకస్మికంగా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కాంట్రాక్టర్లకు నాణ్యతా లోప నిర్మాణాల వల్ల కష్ట నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. చిట్ ఫండ్ ఫైనాన్స్ రంగాల వారికి చికాకులు తప్పవు. వృధా ఖర్చులు అధికమవుతాయి. వారం చివరిలో కొత్త పనులను ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవం పొందుతారు. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఎంతటి వారినైనా ఆకట్టుకుని ముందుకు సాగుతారు. అందరిలోనూ మీ సమర్థతను చాటుకుంటారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఇంటి నిర్మాణ యత్నాలు కార్యరూపం దాలుస్తాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. వ్యాపారాలలో వివాదాలు సర్దుకుంటాయి. ఉద్యోగాలలో అనుకూల స్థితి ఉంటుంది. విద్యార్థులకు ఊహించిన ఫలితాలు ఉంటాయి. రాజకీయ వర్గాలకు ప్రత్యర్థులు సహకరిస్తారు. కన్యా రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. కన్యా రాశి వారికి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. తులారాశి. ఈ వారం తులారాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారు వారం మొదట్లో కుటుంబ విషయాల పట్ల శ్రద్ధ వహించాలి. ఎవరిని తక్కువ అంచనా వేయవద్దు. బంధువులతో విభేదిస్తారు. మీ మాట తీరు అదుపులో ఉంచుకోవాలి. ఖర్చులు అధికం. రుణాలు చేబదులు స్వీకరిస్తారు. పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. ఓర్పుతో యత్నాలు సాగించండి. ప్రతికూలతలు చికాకులు అధికం. ఆప్తుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. సంతానం విజయం సంతృప్తినిస్తుంది. శుభకార్యానికి హాజరవుతారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. పరిచయాలు బలపడతాయి. శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలకు అనుకూలం. ఉపాధ్యాయులకు ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. వ్యాపార అభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. బెట్టింగుల జోలికి పోవద్దు. ఆత్మీయులకు వీడ్కోలు పలుకుతారు. వారం మధ్యలో రియల్ ఎస్టేట్ ఏజెంట్లకు బ్రోకర్లకు కలిసి వచ్చే కాలం. దైవ సేవ సాంఘిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. రాజకీయ నాయకులు సభలు సమావేశాల్లో పాల్గొంటారు. ఆదాయానికి మించి ఖర్చులు, పెరిగిన ధరలు, కుటుంబ సమస్యలు వేధిస్తాయి. వారం చివరిలో కొత్త కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. చాకచక్యంగా సమస్యల నుంచి బయటపడతారు. విద్యార్థులకు అనుకున్న లక్ష్యాలు నెరవేరుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. గతంలో జరిగిన పొరపాట్లు సరిదిద్దుకుని అందరినీ మెప్పిస్తారు. వ్యాపారాలలో వివాదాలు తొలగుతాయి. ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది. కళారంగం వారికి ఉత్సాహం పెరుగుతుంది. తులారాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం ఆదిత్య హృదయ పఠనం మంచిది. తులారాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వృశ్చిక రాశి. ఈ వారం వృశ్చిక రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో ఆర్థిక స్థితి సంతృప్తికరం. రుణ విముక్తులవుతారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. మాటను నిలబెట్టుకుంటారు. గౌరవ మర్యాదలు పెంపొందుతాయి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. అప్రమత్తంగా ఉండాలి. బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు. సంతానం చదువులపై శ్రద్ధ వహిస్తారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. పరిచయాలు వ్యాపకాలు అధికమవుతాయి. సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు. లైసెన్సుల రెన్యువల్ అలక్ష్యం తగదు. ఆరోగ్యం మందగిస్తుంది. విశ్రాంతి అవసరం. కార్యక్రమాలు వాయిదా పడతాయి. సంతానం వైఖరి అసహనం కలిగిస్తుంది. అనునయంగా మెలగాలి. వేడుకల్లో పాల్గొంటారు. వృత్తుల వారికి సామాన్యం. వ్యాపారాల్లో లాభ నష్టాలను సమీక్షించుకుంటారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ప్రయాణాల్లో ఇబ్బందులు తప్పవు. వారం మధ్యలో దంపతుల మధ్య సఖ్యత లోపిస్తుంది. లౌక్యంగా వ్యవహరించి ఒక అవకాశాన్ని మీకు అనుకూలంగా మలుచుకుంటారు. క్లిష్ట సమయంలో బంధుమిత్రులు జారుకుంటారు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి కలిసి వస్తుంది. మీ సంతానం మొండి వైఖరి వల్ల చికాకులను ఎదుర్కొంటారు. వారం చివరిలో ఎటువంటి పనినైనా నేర్పుగా పూర్తి చేస్తారు. ఆప్తుల నుంచి శుభవార్తలు వింటారు. దీర్ఘకాలిక సమస్య పరిష్కారమవుతుంది. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగాలు లభిస్తాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. వాహన యోగం. వ్యాపారాలలో మరింత రాణిస్తారు.
ఉద్యోగాలలో అదనపు పనిభారం ఒత్తిళ్లు తొలగుతాయి. కళారంగం వారికి అవకాశాలు పెరుగుతాయి. వృశ్చిక రాశి వారి ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం శివాష్టకం పఠించండి. వృశ్చిక రాశి వారికి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ధనుస్సు రాశి. ఈ వారం ధనుస్సు రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ అశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఖర్చులు విపరీతం, రాబడిపై దృష్టి పెడతారు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ఆత్మీయుల హితవు మంచి ప్రభావాన్ని చూపుతుంది. పనులు మందకొడిగా సాగుతాయి. ప్రముఖుల కలయిక ఏమంత ఫలితం ఇవ్వదు. ఓర్పుతో యత్నాలు సాగించండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. పెట్టుబడుల సమాచారం సేకరిస్తారు. సంతానం విషయంలో శుభ పరిణామాలు ఉంటాయి. ఒక ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. షాపు పనివాళ్లతో జాగ్రత్త. ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం. స్పెక్యులేషన్ రంగాల వారికి ఆశాజనకం. షేర్ల విక్రయాలు లాభిస్తాయి. వారం మధ్యలో ఆర్థిక స్థితి కొంతమేరకు మెరుగుపడుతుంది. వాహన చోదకులకు ఏకాగ్రత అవసరం. దైవ దర్శనాల్లో చురుగ్గా పాల్గొంటారు. వాయిదా చెల్లింపులకు సంబంధించి ఒత్తిడి ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు చేపట్టే ఆస్కారం ఉంది. గృహ మరమ్మతులు, మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. వారం చివరిలో కొన్ని పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితులు, మిత్రులు అన్నింటా సహాయపడతారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారి తోడ్పాటునిస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారాలలో విస్తరణ కార్యక్రమాలను ముమ్మరం చేస్తారు. ఉద్యోగాలు మరింత ఆశాజనకంగా సాగుతాయి. నిరుద్యోగులు కొత్త ఉపాధి అవకాశాలను దక్కించుకుంటారు. పారిశ్రామిక వర్గాలకు విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. ధనుస్సు రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం ఇంద్రాక్షి స్తుతి మంచిది. ధనుస్సు రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మకర రాశి. ఈ వారం మకర రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారు వారం మొదట్లో వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. మీ సలహా ఎదుటి వారిని ఆకట్టుకుంటుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఏజెన్సీలను విశ్వసించవద్దు. ప్రతి విషయం స్వయంగా తెలుసుకోవాలి. ఊహించిన ఖర్చులే ఉంటాయి. పొదుపు ధనం అందుతుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ఆప్తుల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. వేడుకల్లో పాల్గొంటారు. బంధువుల ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. వ్యాపార విస్తరణలకు అనుకూలం. భాగస్వామిక చర్చలు ఫలిస్తాయి. ఉద్యోగస్తుల సమర్థతకు తగిన గుర్తింపు లభిస్తుంది. సాంకేతిక రవాణా రంగాల వారికి పురోభివృద్ధి. వాహనం ఇతరులకు ఇవ్వడం క్షేమం కాదు. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. వారం మధ్యలో పత్రికా సిబ్బందికి ఉద్యోగ భద్రత విషయం ఆందోళన కలిగిస్తుంది. ధనం బాగా ఖర్చు చేస్తారు. సొంత వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. బంధువులతో సత్సంబంధాలు సన్నగిలుతాయి. అవగాహన లోపం వల్ల మోసపోయే ఆస్కారం ఉంది. ప్రయాణాల వల్ల ఆలోచన విరమించుకోవడం శ్రేయస్కరం. వారం చివరిలో ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. కొత్తగా రుణాల కోసం ప్రయత్నిస్తారు. ఇంట బయట ఒత్తిళ్లు, సమస్యలు ఎదుర్కొంటారు. ఆరోగ్య భంగం. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. ప్రత్యర్థుల పట్ల అప్రమత్తత పాటించండి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఎంత శ్రమపడ్డా ఫలితం కనిపించదు. వ్యాపారాలు సామాన్యంగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో కొత్త వివాదాలు నెలకొంటాయి. విద్యార్థులకు నిరాశ. రాజకీయ వర్గాలకు చికాకులు తప్పవు. వారం మధ్యలో శుభవార్తలు వింటారు. మకర రాశి వారు శుభ ఫలితాలు పొందడం కోసం హనుమాన్ చాలీసా పఠించడం ఉత్తమం. మకర రాశి వారికి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కుంభరాశి. ఈ వారం కుంభరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో కొన్ని విషయాలు అనుకున్నట్లే జరుగుతాయి. వ్యవహార అనుకూలత ఉంటుంది. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విమర్శలకు ధీటుగా స్పందిస్తారు. మీ మాట తీరు ఆకట్టుకుంటుంది. పనులు వేగవంతమవుతాయి. అనవసరపు జోక్యం తగదు. ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. ఎవరిని అతిగా విశ్వసించవద్దు. ప్రియతముల ఆరోగ్యం కుదుటపడుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. సహోద్యోగులతో సత్సంబంధాలు నెలకొంటాయి. వృత్తుల వారికి సామాన్యం. వ్యాపార అభివృద్ధికి మరింత శ్రమించాలి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. సంస్థల స్థాపనకు అనుకూలం. సంతానం విజయం ఉత్సాహాన్నిస్తుంది. ప్రయాణం తలపెడతారు. వారం మధ్యలో విద్యార్థులు ప్రేమ వ్యవహారాల్లో సున్నితంగా మెలగాలి. ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులకు ప్రమోషన్, స్థానచలనం వంటి ఫలితాలు ఉంటాయి.
ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో మీ శ్రీమతి సలహా పాటించడం మంచిది. స్త్రీలకు వస్త్ర ప్రాప్తి, వస్తులాభం, శుభకార్యాల్లో ఆదరణ లభిస్తాయి. వారం చివర్లో పనులు కొంత నెమ్మదిగా సాగుతాయి. బంధువులు, శ్రేయోభిలాషుల సలహాలతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. గృహం, వాహనాలు కొనుగోలు యత్నాలు కొంత అనుకూలిస్తాయి. ఆర్థిక పరిస్థితిని బేరీజు వేసుకుని ఖర్చులు అదుపు చేస్తారు. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగాలలో ఎట్టకేలకు పై పోస్టులను సాధిస్తారు. విద్యార్థుల కృషి ఫలిస్తుంది. పారిశ్రామిక వర్గాలకు ఉత్సాహం పెరుగుతుంది. కుంభరాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం అంగారక స్తోత్రాలు పఠించండి. కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మీనరాశి. ఈ వారం మీనరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో కార్యసాధనలో జయం, వ్యవహార అనుకూలత ఉంటుంది. అవకాశాలు కలిసి వస్తాయి. ఖర్చులు అదుపులో ఉండవు. విలాసాలకు వ్యయం చేస్తారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. నగదు, ఆభరణాలు జాగ్రత్త. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. బంధువులు మరింత చేరువవుతారు. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. గృహంలో మార్పు చేర్పులకు అనుకూలం. సంతానంపై, చదువులపై దృష్టి పెడతారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతారు. వృత్తి, వ్యాపారాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. చిరు వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి. పుణ్యకార్యంలో పాల్గొంటారు. వారం మధ్యలో పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. హోటల్, క్యాటరింగ్ రంగాల వారు పనివాళ్లతో ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీ బంధువులను సహాయం అర్థించే బదులు మీరే ప్రత్యామ్నాయం చూసుకోవడం ఉత్తమం. మీ అభిరుచి, ఆశయాలకు తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వారం చివరిలో చేపట్టిన కార్యక్రమాల్లో పురోగతి కనిపిస్తుంది. బంధువుల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. వాహనాలు, గృహం కొనుగోలు ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆలయాలను సందర్శిస్తారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు రావచ్చు. వ్యాపారాలలో విస్తరణ కార్యక్రమాలను చేపడతారు. ఉద్యోగాలలో చిక్కులు సమర్థవంతంగా అధిగమించి ముందడుగు వేస్తారు. కళారంగం వారికి ఊహించని అవకాశాలు రావచ్చు. మీనరాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం కాలభైరవాష్టకం పఠించండి. మీనరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఒక ముఖ్య గమనిక, ఈ 12 రాశుల ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించకూడదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులు ఉంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.